నింపకపోతే మాత్రం మన ఓట్లు పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందువల్ల కార్యకర్తలు జాగ్రత్తగా విని ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో మనం ఎంత బాధ్యతగా పనిచేస్తే రేపు మనకు రాజకీయంగా అంత మేలు జరుగుతుంది. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టమంటున్నారు. ఎవరైనా ఒక 2 ఓట్లతో ఓడిపోతారు. అరే నేను ఈ ఇల్లు రాయించపోతే అప్పుడు ఇది రాయిస్తే గెలిచిపోదు అని తర్వాత బాధపడితే ఏం లాభం? రేపు నీకే నష్టం అవుతుంది. అరే అవి రాసి ఉంటే గ్యారంటీ నాకే పడే ఓట్లు, కానీ నేను ఆ రోజు పట్టించుకోపోతే దరఖాస్తు నింపపోతే 2 ఓట్లతో ఓడిపోతే అని బాధపడితే ఏమొస్తుంది? అందువల్ల ఇప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఎవరైతే ఉన్నారో మన పార్టీ అభిమానులు, మన పార్టీ నాయకుల ఓట్లు మిస్ కాకుండా రాసుకునేటువంటి బాధ్యత కార్యకర్తలుగా మనందరి మీద ఉంది. ఈ ఎస్ఐఆర్ నడుస్తుంది కదా, ఇంట్లోనే సభ్యత్వం చేస్తే అంత గజిబిజి అవుతుంది. పార్టీ శ్రేణులు, సర్పంచులు అందరు కూడా ఈ ఎస్ఐఆర్లో యాక్టివ్ ఉన్నారు కనుక కొద్దిగా 4 రోజులు 25 తారీఖు అయిపోగానే మన పార్టీ మెంబర్షిప్ కూడా స్టార్ట్ చేయాలని మనం నిర్ణయం తీసుకున్నాం. ఒకసారి ఎస్ఐఆర్ అయిపోతే మళ్ళీ 25 తారీఖు తర్వాత మెంబర్షిప్ కార్యక్రమము, కొత్త గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, పట్టణ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు అవన్నీ కూడా మనం వేసుకోవడం జరుగుతుంది. ఆ దశలో అందరం కూడా ముందుకు పోదామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. సో ఈ ఎస్ఐఆర్ది ఇది మెంబర్షిప్ సంబంధించి అది. మరి ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు. ఇలా ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో మన సంగారెడ్డికి, మన సదాశివపేటకు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఎస్డిఎఫ్లో డబ్బులు ఇప్పించినాం. కాంగ్రెస్ వచ్చినాక కొత్తగా వచ్చిందేం లేదు. కేసీఆర్ గారు ఇచ్చిన ఎస్డిఎఫ్ డబ్బులన్నీ వాపసు పోయినటువంటి పరిస్థితి. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టును ఇలా కాంగ్రెస్ పార్టీ దాన్ని అటకెక్కించింది, బంద్ చేసింది. ఇలా మన నారాయణ ఖేడ్, మన ఆందోళ్, మన జహీరాబాద్, మన సంగారెడ్డి, మన పటాన్చెరు 5 నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసేటువంటి బసవేశ్వర సంగమేశ్వరను ఆనాడు కేసీఆర్ గారు రూపొందిస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని పక్కకు పెట్టి ఈ సంగారెడ్డి జిల్లాకు తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి 2-3 సార్లు వచ్చిండు, జైరాబాద్కి వచ్చిండు, జిల్లాలో తిరిగిండు. ఒక్కనాడు సంగమేశ్వర మాట్లాడాడు, బసవేశ్వర మాట్లాడాడు, ఈ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడరు, జిల్లాలో ఉన్న మంత్రి అసలే మాట్లాడాడు. అంటే ఇవాళ ఎందుకు బంద్ చేసిండ్రు? అంటే మీ నల్లగొండలను లేదా మీకు కమిషన్లు వచ్చే ప్రాజెక్టులకు ఏమో పైసలు ఇస్తారు, మా సంగారెడ్డి జిల్లా, మా వెనుకబడ్డ బార్డర్లో రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి మా సంగమేశ్వర బసవేశ్వరకు ఎందుకు నిధులు ఇవ్వరు అని చెప్పి ఇవాళ మా జిల్లా పక్షాన నేను ప్రశ్నిస్తా ఉన్నా. గతంలో కూడా చెప్పాం, సంగమేశ్వర బసవేశ్వరకు నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు జరపకపోతే పెద్ద ఎత్తున రైతులందరినీ కలుపుకొని పోరాట కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అవసరమైతే బీఆర్ఎస్ నాయకులందరినీ కలుపుకొని ఈ సంగారెడ్డి జిల్లాలో ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపడతామని కూడా మనం చేస్తా ఉన్నా. జిల్లా కాంగ్రెస్ నాయకులారా, మంత్రి గారు మీరు ముఖ్యమంత్రి మెడలు వంచుతారా, ఒప్పిస్తారా, మెప్పిస్తారా? డబ్బులు వెప్పియండి, సంగమేశ్వర ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభం చేయాలని చెప్పి ఈ వేదిక నుంచి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలా పరిస్థితి ఏంది? ఇలా మనం ప్రతిపక్షంలో ఉన్నాం. ఆనాడు అధికారంలో ఉంటే మా క్రాంతి గారు, మన భూపాల్ రెడ్డి గారు నాకు ఒక ఫోన్ కొడుతురు, అన్నా జొన్నలు వచ్చినాయే కొంటలేరే, జర ఇబ్బంది అవుతుంది అనగానే నేను కేసీఆర్ గారితో మాట్లాడుతుంటే 2 రోజుల్లో జొన్నల కొనుగోలు కేంద్రం స్టార్ట్. మా చింతన్న ఫోన్ చేస్తుండే, శనగలు బాగా వచ్చినాయి, ఈసారి ధర లేదు మార్కెట్లో, సెంటర్ పెట్టాలి అనగానే కేసీఆర్ గారితో మాట్లాడుతుంటే 2 రోజుల్లో శనగల కేంద్రం పెడదాం. ఇలా పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ పోరాడితే తప్ప, రోడ్లు ఎక్కితే తప్ప, ధర్నా చేస్తే తప్ప ఇలా కొనుగోలు కేంద్రాలు పెట్టలేరు. ఆ శనగలు కూడా ఏం చేసిండ్రు? కేంద్ర ప్రభుత్వం పండిన పంటలో సారణ కొనమన్నదట, సారణ కొన్నారు, బంద్ పెట్టిండ్రు. అంతేనా? కేటీఆర్ గారు కూడా వచ్చిపోయిండ్రు, నేను కూడా వచ్చి డిమాండ్ చేసినాం. పాపం శనగలు పండించిన రైతులు తిరిగి తిరిగి ఎదురు చూసి లాస్ట్కు సగం ధరకు అమ్ముకొని ఇలా ఆగమైపోయినటువంటి పరిస్థితి. శనగలు కొన్న రైతులు జొన్నలు కొన్నారు కొట్లాడంగా. ఆ జొన్నలకు 72 కోట్ల రూపాయలు ఇంకా రైతులకు డబ్బులు చెల్లించాలి. ఎప్పుడేమో రేవంత్ రెడ్డి ఆడ కూర్చుంటాడు, 24 గంటల పైసలు ఎత్తున్నాం, కొనంగానే తెల్లారే బ్యాంకులో పైసలు ఎత్తున్నాం. మరి జొన్నలు కొని 4 రోజులైంది రేవంత్ రెడ్డి,
ఎందుకు జొన్న రైతులకు ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 72 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వలేదో నేను అడుగుతా ఉన్నా ఈరోజు. తక్షణమే వెంటనే ఆ జొన్న రైతులకు ఇవ్వాల్సిన 72 కోట్లు సంగారెడ్డి జిల్లావి రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జొన్న రైతులకు మరి కొన్న జొన్నలకు డబ్బులు విడుదల చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా.